మేలులను బట్టి నీకు వందనాలు తండ్రి. తిరిగినైనా ఈ ఆదివారపు దినముననైనా తండ్రి నీ సన్నిధానంలో వచ్చి ఇప్పటి వరకునైనా తండ్రి పాటల ద్వారా ప్రార్థనల ద్వారా తండ్రి మిమ్మల్ని స్తుతులు చెల్లించుకొని ఉండగా మా స్తుతుల సింహాసనము మీద మీరు ఆసీనులై ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. తిరిగినైనా నీ మాటల కొరకునైనా మేము వేచి ఉన్నాము నాయన. మరి మీ మాటల కొరకునైనా ఆకలి కలిగి ఉన్నాము తండ్రి. మీ విలువైన మాటల చేత నన్ను మమ్మల్ని బలపరచండి నాయన. మాలో ఉన్న లోపాలను నాయన సరిచేసుకొనొచ్చు తండ్రి. మన హృదయ అంతరాంగంలోనైనా తండ్రి మీ కొరకునైనా సిద్ధపడేవారుగాను, రెండవ రాకడ కొరకునైనా మేమును మా కుటుంబాలను మా సంఘము సిద్ధపడేలాగునైనా తండ్రి ఉండులాగునైనా తండ్రి నీ మాటల చేతనైనా మమ్మల్ని బలపరిచి నీ వాక్యంలో స్థిరపరిచినైనా మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. సరేనండి, ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రంలో తెలియచేసుకున్నాను. దేవుని మహాకృపను బట్టి నేటి దినము వరకు, ఈ సంవత్సర కాలంలో 7వ మాసము 27వ దినము వరకు, చివరి ఆదివారం వరకు అని దేవుడు తన మేలులతో నింపుతూ, తన కృప ఎంబడి కృప చూపిస్తూ, తన వాత్సల్యము చేత మనందరినీ కాచి కాపాడుతున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రంలో తెలియచేసుకున్నాను. అదే రీతిగా మరి కూడి వచ్చి ఉన్న దేవుని సంఘము, దేవుని సమాజము, దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ కూడా శుభాది వందనాలు నేను తెలియపరచుకొనుచున్నాను. మరి సంఘం అంతా కూడా క్షేమంగా ఉందని నేను విశ్వసిస్తున్నాను. మా యొక్క వ్యక్తిగత కుటుంబ సంఘ అనుదిన ప్రార్థనలో సంఘ క్షేమం నిమిత్తము, సంఘంలో ఉన్న కుటుంబాల క్షేమం నిమిత్తము ప్రార్థన చేయడము, అట్టి ప్రార్థన ప్రతిఫలంగా దేవుడు ప్రతి కుటుంబంలో శాంతి సమాధానమును దయచేస్తూ తన కృప ఎంబడి కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి మరొకసారి తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు తెలియపరచుకొనుచున్నాను. దేవుని ఆలోచన, దేవుని నడిపింపు, దేవుడు మనల్ని ముందుకు నడిపించే విధానము చాలా ఉన్నతమైనదిగా మనకు వాక్యంలో కనబడతా ఉంటుంది. ఎందుకు దేవుడు మన గురించి అంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాడండి? ఎందుకు మన గురించి ప్రత్యేకమైన ఒక ఆలోచన దేవుడు ఎందుకు కలిగి ఉన్నాడని మనం ఆలోచించినప్పుడు, దేవుడు మన అందరినీ కూడా తన పిల్లలుగా, తన సమాజముగా, మరి ముఖ్యంగా తన కుటుంబంగా మనల్ని చూసుకోవాలని ఆశపడుతున్నాడు. తన కుటుంబంగా మారాలంటే ముందుగా మనము మారాలి అంటే మన కుటుంబాలు బాగుండాలి. ఎందుకంటే మనం సమాజంలో చూస్తున్నాం చూడండి, రోజుకు అయిన సంఘటన మన కళ్ళ ముందు కనబడతాం. మొన్న న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ తెలియపరిచిన విషయము నిజంగా నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఏం చెప్తున్నారంటే, ఈ 2025వ సంవత్సరము భర్తలకు ప్రమాదము పొంచి ఉంది అని మాట్లాడు. ఎందుకంటే తరచుగా జరుగుతున్న సంఘటనలు కూడా ఎలా ఉన్నాయి? చంపడమే కనబడుతుంది. ఏంటండి, ఏక శరీరంగా దేవుడు చేసి ఉన్నాడు అంటే దేవుడు పిల్లలారా, దాని వెనుకల దేవుడి ఆలోచన ఎంత ఉన్నతంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఈ వాక్యాన్ని చేతిలో పట్టుకున్నాం కాబట్టి మనకు మన జీవితం విలువ తెలుస్తుంది. ఈ వాక్యాన్ని వెంబడిస్తున్నాం కాబట్టి మన కుటుంబం విలువైందో మనకు అర్థమవుతుంది దేవుని పిల్లలారా. కానీ ఈ వాక్యం తెలుసుకోలేని వాడు, లోకాన్ని చూసేవాడు ఎంత మోసపోతున్నాడో, ఎంత మోసములో ఉన్నాడో మనకు అర్థమవుతుంది దేవుడి పిల్లలారా. ఇలాంటి సంఘటనలు తరచుగా మన కళ్ళ ముందు కనబడతా ఉంటాయి చూడండి. భార్యలను చంపడం కావచ్చు, లేకుంటే తన అత్త కానివ్వండి, మామ కానీ వచ్చిన ఇంట్లో వివాహము చేసుకొని వచ్చిన కోడలను హింసించడం కానివ్వండి, లేదంటే పిల్లలు తల్లిదండ్రులను చంపడం కానివ్వండి, లేదంటే తల్లిదండ్రులే తండ్రియో పిల్లల్ని చంపడం కానివ్వండి. ఈ సంఘటనలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి అంటే వారికి కానీ, వారికి ఉన్న పరిస్థితులను కానీ, వారికి ఏమైనా జీవితం ఒక విలువ ఏమైనా అర్థమైందంటారా? లేదు దేవుని పిల్లలు. కానీ నిజంగా దేవుడు చూడండి మన గురించి ఎంత ఉన్నతంగా ఆలోచించి మనల్ని తీర్చిదిద్దుతున్నాడు చూడండి. ఒక సరి అయిన క్రమంలో మనల్ని పెడుతున్నాడు చూడండి. ఒక కుటుంబముగా మనం ఎలా ఉండాలో, సమాజంగా మనను ఏ రీతిగా ఆదర్శంగా చూపిస్తున్నాడు చూడండి. మనము చదువుకున్న బైబిల్ పట్టణంలో చదువుకున్న వాక్య ఉత్తర పత్రిక భాగంలో 128వ కీర్తనలో అది ఎంత మంచి మనోహరమైన మాటనండి. అది చూడండి ఒకసారి ఆ మాట. 128వ కీర్తనలో మనం చదువుకున్న మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారందరూ ధన్యులు అంటున్నాడు. ఎందుకు ధన్యులండి? ఎందుకంటే ఆయన మార్గంను అనుసరించిన వాడు ఎలా ఉంటాడు అంటే ఒక క్రమంగా నడుచుకుంటాడు దేవుని పిల్లల. తన క్షేమం గురించి ఆలోచిస్తాడు, తన కుటుంబ క్షేమం గురించి ఆలోచిస్తాడు, మరి ముఖ్యంగా తన కుటుంబము ఎలా వర్ధిల్లాలో దాని గురించిన ఆలోచన కలిగి ఉంటాడు దేవుని పిల్లలు. కానీ సొంత బిడ్డలను చంపే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు అంటే, కట్టుకున్న భార్యను భర్తను హతమార్చే స్థితిలోకి వెళ్ళిపోతున్నారంటే వారికి జీవితం విలువ ఏంటో అర్థం కావడం లేదు దేవుని పిల్లల. ఏదో ఒకరిని మన జీవితంలో నుంచి తీసివేస్తే మార్గము సరళం అవుతుందేమో అనుకుంటున్నారేమో, కానీ ఆ సరళం అవ్వడం పక్కన పెట్టండి
కానీ ఎంత కఠినంగా వారి జీవితాలు మారిపోతున్నాయి ఒకసారి ఆలోచించండి. ఎంతో మంది తెలుసు, ఒకప్పుడు తెలిసి తెలియక నేరం చేసిన వారు జైల్లోకి వెళ్తున్నారని వినేవారు అప్పుడు దేవుని పిల్లల. కానీ ఇప్పుడు తెలిసి నేరం చేసిన వాళ్ళు ఎక్కువ మంది నేరస్తులుగా మారుతున్నారు. తెలియక చేసింది కాదు ఏంటండి, వివాహము చేసినప్పుడు భార్య భర్తలుగా ఏకం అవుతారన్న విషయం తెలియదా? జీవిత కాలము ఈ ముడబడుతుంది అన్న విషయం తెలియదా? మాకు వివాహము జరిగిన తర్వాత దేవుడు గర్భఫలం ఇస్తాడన్న విషయం తెలియదా? ఆ పిల్లలు మా పిల్లలన్న విషయం తెలియదా? పుట్టిన పిల్లలకు దేవుని కొరకు పెంచాలన్న విషయం తెలియదా? అన్ని తెలుసుకున్న దేవుని పిల్లలారా, కానీ ఎలా పెంచాలో, ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో ఈ విషయము తెలియక అనేకమైన వారు ఏమైపోతున్నారంటే దేవుని పిల్లలారా, సరి అయిన మార్గములు నడవక తప్పుడు మార్గములో పోయి వారి జీవితాలు మాత్రమే కాదు కానీ వారి కుటుంబాలనే నాశనం చేసుకుంటున్నారు దేవుని పిల్లల. కింద కూడా చదవండి 2వ వచనం కూడా, నిశ్చయముగా నీవు నీ చేతి కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవను, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందుదురు, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వాదము నొందును. దీనికంటే గొప్ప ఆశీర్వాదం ఏమైనా ఉందా ఒకసారి ఆలోచించే. ఉదయాన్నే వెళ్తాం ఇంట్లో నుంచి, సాయంత్రము కష్టపడి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చేసరికి అప్పటికి ఏంటండి, ఇంట్లో ఉన్న మన అమ్మ కావచ్చు, స్త్రీలు మన భార్య కావచ్చు, మన పిల్లలు అప్పటికి స్కూల్కి వెళ్ళి తిరిగి ఇంటికి అలసిపోయి వాళ్ళు వస్తారు, అలసిపోయి మనం వస్తాము. తల్లిదండ్రులు ఇంట్లో మన గురించి ఎదురు చూస్తూ ఉంటారు, మన భార్య మన గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. సాయంత్రము ఏంటండి, ఒక చక్కటి సాయంకాలం వేళలో కుటుంబం అంతా ఒక దగ్గర కూర్చున్నాం అనుకోండి, ఉన్న కుటుంబం అంతా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం అనేది దీనికంటే గొప్ప ఆశీర్వాదం మరొకటి ప్రపంచంలో లేదు దేవుని పిల్లలు. కానీ ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి స్థితిగతులు ఈ రోజు మనకు సమాజంలో ఏమైనా ఉన్నాయంటారా మీరు ఆలోచించండి. సాయంత్రం కాగానే పిల్లలు బిక్కుగా ఎదురు చూస్తూ ఉంటారు. సాయంత్రం కాగానే భార్య తన భర్త ఎక్కడ తాగి వచ్చి నాకు కొడతాడో, పిల్లలకు ఇక్కడ ఏది చేస్తాడో, ఏ హాని కలిగిస్తాడో అని ఆలోచనతోటి భయముతో ఉండి ఎలా బ్రతుకుతున్నారో చూడండి సమాజంలో ఉన్నవారు. అమ్మో సాయంత్రం 6 అయిందంటే ఇప్పుడు ఎవరు వస్తారు? భర్త కాదు, వచ్చేది ఎవరు? రాక్షసుడు కదా. అమ్మో నాన్న వచ్చే సమయం అయిందిరా, నాన్న వచ్చే సమయం అయింది. ఎందుకు అంత భయము నానంటే? భర్త అంటే ఎందుకు అంత భయము ఆలోచించండి. తాగి వచ్చిన తర్వాత తన అంతట్లో తను ఉండడండి, ఎలా మారిపోతాడో ఒక మృగముగా మారిపోతాడు. భర్తకు భార్య కనబడదు, పిల్లలు కనబడరు, ఎవరి మీద ఏం మాట్లాడుతున్నాడు, ఎవరి మీద ఏ చెయ్యి లేపుతున్నాడు, ఆయన నోటికి ఏ మాట వస్తుందో ఇది అర్థం కాలేని స్థితిలో ఒకవైపు తల్లిదండ్రులు నా కొడుకు రాబోతున్నాడు, పిల్లలు వీళ్ళు జాగ్రత్త వాళ్ళకి పండుగ పెట్టేసి, మీ ఆయన రాకముందే వాళ్ళని పండుగ పెట్టించు. ఎందుకంటే ఆయన వచ్చాడంటే మంచోడు కాదమ్మా, నీ మీద చేసుకున్న బాగుంటుందేమో కానీ పిల్లలు వాళ్ళని చూసినందుకు భయపడుతున్నారమ్మా, ఆయన రాకముందు పడుకోబెట్టుమనగానే తల్లి కూడా ఏం చేస్తుందో తెలుసా? అరే నాన్న వచ్చే సమయం అయిందిరా, నువ్వు దుప్పటి కప్పుకుని పండుకోరా అనగానే ఆ పండుకున్న పిల్లలు కూడా ఏం చేస్తూ ఉంటారండి? ఆ దుప్పటి కప్పుకున్న పిల్లలు కూడా ఎలా ఉంటారండి? వాళ్ళు మనస్ఫూర్తిగా పండుకుంటారా? దుప్పటి కప్పుకొని ఎదురు చూస్తూ ఉంటారు ఎక్కడ ఏ శబ్దం అవుతుందో. ఆ దుప్పటి వెనుకలో కూడా వాళ్ళకి ఏం కనబడతా ఉంటుంది అంటే, ఇప్పుడు నాన్న వచ్చే సమయం అయింది, వచ్చి అమ్మని ఎడగొడతాడో, ఎవరితో ఏం గొడవ పెట్టుకుని వస్తాడో, ఇంటికి క్షేమంగా వస్తాడో రాడో. సమాజంలో ఏంటండి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఏంటంటే సమాజం ఇలా మారిపోయింది ఏంటండి. దేవుడు అంటున్న మాట ఎంత ఆశీర్వాదకరమైనది. అది నీవు ఆశీర్వాదం నొందుదువు, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించదవు. నిశ్చయముగా కష్టార్జితము అనుభవించడం అంటే ఏంటో తెలుసా? నీ కుటుంబంతో కలిసి నువ్వు కూర్చొని అన్నపానము కలిగి తృప్తి కలిగి ఉండడము, అది గొప్ప ఆశీర్వాదము. నీకు ఆలోచన ఏమైనా ఉందా? ఆ తలంపులు ఏమైనా ఉన్నాయా? నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది, పెద్దగా అవుతున్నారు, వాళ్ళ గురించి నేను ఏం ఆలోచన చెయ్యాలి, వాళ్ళు పెద్దవాడైన తర్వాత వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ చదువులు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, నా తల్లిదండ్రులు వృద్ధులుగా మారుతున్నారు కదా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, ఈ ఆలోచనలు ఏమైనా సమాజంలో ఉన్నాయా అంటే అప్పుడు దేవుని పిల్లలారా ఏ మాత్రం కనబడడం లేదు. దేవుని పిల్లలారా ఏ మాత్రం కనబడడం లేదు. కానీ నిజం చెప్పమంటారా అప్పుడు దేవుని పిల్లలారా, ఒక క్రైస్తవ కుటుంబముగా, ఒక విశ్వాస కుటుంబముగా మనము బ్రతుకుతున్నాం చూడండి. అది ఎంత ఉన్నతమైన స్థితిలో మనకు దేవుడు పెట్టి ఉన్నాడో తెలుసా? ఎంత ఉన్నతమైన స్థితిలో పెట్టి ఉన్నాడు. ఆ 3వ వచనంలో మాట చదవండి. ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె
ఉందురు. ఏంటంటే పిల్లల్ని దేంతో పోల్చాడండి? అది ఎంత ఆశీర్వాదకరమైన పదం ఒకసారి ఆలోచించండి. మన పిల్లలు మనం ముందు ఎదుగుతూ ఉంటే వాళ్ళని చూసిన కొలది పడిన దేవుని పిల్లలారా మన ప్రేమ పెరగాలి పడిన దేవుని పిల్లల. ఆ ప్రేమ కూడా ఎలా ఉండాలి అంటే, నా పిల్లలు పెద్దవాడైన తర్వాత మార్గము తప్పిపోకుండా వాడిని ఎలా నేను పెంచాలి, దైవికంగా వాడిని మనం ఎలా పోషించాలి, ఏది చేస్తే నా పిల్లలు క్షేమంగా వాళ్ళు ఎదుగుతారు, ఆ ఆలోచన మనకు ఉండాల్సిన దేవుని పిల్లలారా. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడంటానండి? శిక్ష అంటే మాటకు అర్థమేంటో తెలుసా అప్పుడు దేవుని పిల్లలారా? వారికి నేర్పించే శిక్ష ఏదైతే ఉంటుందో అది మనం నేర్పించాలి. నువ్వు ఎలా నడుచుకోవాలి, నువ్వు ఎలా మాట్లాడాలి, నువ్వు ఎలా ప్రవర్తించాలి, నీ ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఇది ప్రతీది కూడా ఎలా కనబడాలి అంటే వయసుకి అనుగుణంగా మన పిల్లలను మనం పెంచే రీతిగా మనకు కనబడాలి దేవుని పిల్లలన్న. చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుతారో వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఏంటండి, ఎవరితో ఎలా మాట్లాడినా అప్పుడు ఓకే పర్వాలేదు అనుకోవచ్చు. కానీ కొద్దిగా వయసు పెరిగిన కొలది మన పిల్లల విషయంలో మనం ఎలాంటి జాగ్రత్త కలిగి ఉండాలంటే ఏంటండి, పెద్దవారంటే ఏంటి, ఎవరిని ఎలా మనం గౌరవించాలి, ఎవరిని ఎలా మర్యాదించాలి, ఎవరితో మనం ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా సంబోధించాలి, ఇలా నేర్పిస్తూ ఏంటండి ఒకవైపు ఈ నైతిక విలువలు, మరొక వైపు దేవుని జ్ఞానం వాళ్ళకు బోధించగలిగితే పడిన దేవుని పిల్లలారా వాళ్ళ స్థితిగతులు ఎంత ఉన్నతంగా ఉంటాయో తెలుసా? ఏమంటున్నాడు మళ్ళీ చదవండి. తండ్రి శిక్షను శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అంటున్నాడు. అంటే పెద్దవాడైన తర్వాత ఎలా మారుతాడండి? జ్ఞానము కలిగిన వాడుగా ఉంటాడు పడిన దేవుని పిల్లలారా. నడుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏ తాగుబోతు కూడా, ఏ వ్యభిచారి కూడా, ఏ లోకములో ఉన్నవాడు కూడా, ఎవరు కూడా నా పిల్లలు ఇలా మారాలని ఆశ వాళ్ళకు ఉండదు. ఏంటంటే నువ్వు తాగుతున్నావు కదా, నీ కొడుకు కూడా త్రాగాలి అంటే వాడు ఏమంటాడు? నేను చేసేదే చాలా తప్పు పని, నా కొడుకు ఈ పని చెయ్యొద్దు అంటాడు. మరి నువ్వెందుకు చేస్తున్నావు మరి ఈ పని? నేనెందుకు చేస్తున్నాను అంటే నా పరిస్థితులు, నా స్థితిగతులు, నా మానసికమైన ఒత్తిడి, నేను ఇది తట్టుకోలేక నేను చేస్తున్నానని వాడు మాట్లాడుతున్నాడు. మరి ఈయన కోరుకుంటుంది ఏంటంటే నా పిల్లలు మంచిగా ఉండాలి, మరి వాళ్ళు కోరుకుంటారు దేవుని పిల్లలు. అదేంటో మరి కదా, నువ్వు మంచిగా ఉంటేనే కదా నీ కుటుంబం బాగుంటుంది. నీ కుటుంబం బాగుంటేనే కదా నీ ఎదుటి వారికి ఒక ఆదర్శంగమైన కుటుంబంగా నువ్వు ఉంటావు. అప్పటికీ పిల్లలు లేర్పడిన దేవుని పిల్లలరా ఎంతో ఆవేదన, ఎంతో రోదన, తనకు తను చూసుకుంటూ ఒకవైపు సమాజము, ఒకవైపు తనకింటివారు, ఒకవైపు పొరుగువారు అందరూ ఏం చేస్తున్నారంటే నీకు పిల్లలు లేరు అని ఒకే నసగా ఆ రీతిగా చెబుతున్న సమయంలో దేవుని సన్నిధానంలో వెళ్ళి హన్న ఏం చేసిందండి? మొరపెట్టింది పడిన దేవుని పిల్లల. తన మొరని విన్న దేవుడు ఏం చేస్తాడంటే పడిన దేవుని పిల్లలారా తన గర్భాన్ని తెరిచాడు పడిన దేవుని పిల్లల. ఏంటండి అంత మొరపెట్టింది అంటే దేవునికి ఉన్న ఆలోచన కూడా ఏందో తెలుసా? నా కుమార్తె నా సన్నిధానంలో వచ్చి ఇంత మొరపెడుతుంది, తన పుట్టిన పిల్లలు కూడా ఎలా పెంచుతుందో ఒక ఆలోచన కూడా దేవునికి ఉంది పడిన దేవుని పిల్లలు. ఆలోచించిన దేవుడు కూడా ఏం చేశాడు? వెంటనే గర్భాన్ని తెరిచాడు, ఒక చక్కటి కుమారుని అనుగ్రహించాడు పడిన దేవుని పిల్లలారా. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం మనకు కనబడుతుంది. ఆ మాట మనం చూసినప్పుడు దేవుడిచ్చిన కుమారుణ్ణి తను ఎలా పెంచుతుందండి, ఎలా తను పోషిస్తుంది అని మనం ఆలోచించినప్పుడు ఏంటండి ఆ కింది వచనాలు మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఏంటండి ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో వెళ్ళే సమయం వచ్చిందో ఏంటండి నా కుమారుని నేను తీసుకొని వెళ్ళి దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళి మళ్ళీ నేను వెనుకకి తీసుకొని రాను, కానీ పాలు విడిచిన మరొక క్షణమే నేనేం చేస్తాను? దేవుని మందిరంలో తీసుకొని వెళ్ళిన కుమారుణ్ణి ప్రతిష్ఠిస్తాను అని ఆ మాట తన భర్తకు చెప్పంగానే ఆయన ఏం చేస్తారండి? నీ మాటనే సరే, ఎందుకంటే ఇది నేను అనుకుంటే పుట్టినది కాదు. నేను నీకు భర్తగా ఉన్నాను కాబట్టి నీకు పిల్లలు పుట్టారని కాదు. నువ్వు దేవుణ్ణి కోరుకున్నావు, దేవుడు నీకు ఇచ్చిన గర్భఫలము. ఆయనను ఎలా పెంచుకోవాలో, ఆయనను ఎలా పోషించుకోవాలో అది నీకు ఆలోచన. అది దేవుడు ఇచ్చిన గర్భఫలం విషయంలో నీకు ఉన్నతమైన ఆలోచన ఉన్నప్పుడు దానికి ఆటంకపరచడానికి నేను ఎవరిని? ఒక మాట చెప్పొచ్చు కదా, బొమ్మలతో ఆడుకునే వయసులో తీసుకుపోయి మందిరంలో పెడుతున్నారంటే ఏంటండి? కొంతకాలము బాల్యం కదా, వదిలేయండి అని చెప్పొచ్చు కదా. కొంతకాలం అండి ఈ బాల్యములో పిల్లలు అనగానే దేంతో ఆడుకుంటారు? ఏదో బొమ్మలతో ఆడుకుంటారండి. బొమ్మలతో ఆడుకుంటారు కాబట్టి ఆడుకోనివ్వండి, తర్వాత చూద్దాంలే అనే ఆలోచన కాదు పడిన దేవుని పిల్లలారా. ఏంటంటే పాలు విడిచిన సమయం వెందనే తీసుకొని వెళ్ళి మందిరంలో విడిచిపెట్టిందంటే ఎంత వయసు ఉండొచ్చండి మీ అందాజగా? ఒక 20 సంవత్సరాల, ఏంటండి 18 సంవత్సరాల. ప్రభుత్వం ఏమంటది అంటే మైనర్ నుంచి మేజర్గా మారాలి అంటే అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు. పోనీయండి, ఆ వయసు ఏమైనా వచ్చిందా? కాదు కదా. పోనీయండి
ఒక 15 సంవత్సరాలు ఉండొచ్చా? లేదు. ఇప్పుడు దేవుని పిల్లలారా, పాలు విడిచి సమయంలో అనగానే అది ఎంత వయసు ఉండొచ్చు? సుమారు మహా అంటే 2, 3, 4 లేదంటే 5 సంవత్సరాలు ఉండొచ్చు పడిన దేవుని పిల్లలారా. ఆ వయసు ఎంత ఒకసారి ఆలోచించండి. చిన్న వయసు కదా, ఏ జ్ఞానం ఉంటుందండి ఆ వయసులో? ఏదైనా ఉంటుందంటారా? చిన్న వయసులో మంచి చెడు, ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనే ఏ ఆలోచన ఉండదు పడిన దేవుని పిల్లలారా. అలాంటి వయసులో తీసుకుని వెళ్ళి తను ఏం చేసింది అంటే దేవుని సన్నిధానంలో తా కుమారుణ్ణి వదిలిపెట్టి వచ్చినటువంటి దేవుని పిల్లలు. ఆయన ఎలా పెరుగుతున్నాడో 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. చూడండి ఒకసారి. బాలుడైన సమయలో ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఏ వయసులోనండి పరిచర్య చేస్తున్నాడు? బాల్యములో. బాలుడైన సమయలు అంటే చిన్న వయసు పడిన దేవుని పిల్లలారా. ఏంటండి ఆ వయసులో ఆడుకోవాల్సింది పోయి మందిరంలో పరిచర్య చేస్తున్నాడు అంటే? కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? అప్పటికే ఆ మందిరానికి యాజకుడుగా ఉన్నవారు ఎవరు? ఏలి కదా. ఆ ఏలి గురించి రాయబడిన 3వ వచనం రాయబడిన మాట చూడండి. 2వ వచనం చదవండి. 2వ వచనం. ఆ కాలమందు ఏలి కన్నులు మంద దృష్టి గలనైనందున అతడు చూడలేక తన స్థలమందు పనుకొని ఉండగాను దీపం మారిపోవచ్చు. సమయలు దేవుని మందస్సుమున్న యెహోవా మందిరములో పనుకొని ఉండగాను. యాజకుడు ఎవరు? ఏలి. ఎక్కడ ఉండాలి? మందసం దగ్గర పండుకోవాలి. కానీ ఎవరు ఎక్కడ పండుకుంటున్నారండి? సమయలు. బాలుడైన సమయలేమో మందసం దగ్గర పండుకొని కాచుకొని ఉన్నాడు. ఏంటిది? ఈ దీపం మారిపోకుండా నేను చూసుకునే బాధ్యత నాదన్నట్టుగా కనిపెడుతున్నాడు మన దేవుని పిల్లలు. ఆ వయసు ఎంత అండి? జ్ఞానం ఎంత? ఏంటండి వయసు పెరిగిన కొలది నిద్ర తగ్గిపోతూ ఉంటుంది మన దేవుని పిల్లలు. ఏంటండి చిన్న పిల్లలు ఎంత సమయం పండుకుంటారు అంటే పసికందులు ఏంటంటే పుట్టినప్పుడు చూడగలిగితే సుమారు 16 నుంచి 20 గంటలు పండుకుంటారు పుట్టిన పిల్లలు. 6 మంత్స్ వరకు. 6 మంత్స్ దాటిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఏంటండి 16 నుంచి 14 గంటలు పండుకుంటారు. 1 ఇయర్ వచ్చేసరికి 12 గంటలు పండుకుంటారు. కొద్దిగా వయసు పెరిగింది అనుకోండి, అప్పుడు మనిషి పండుకునే వయసును బట్టి ఏంటంటే నిద్ర తగ్గుతూ వస్తుంది. మన వయసు వచ్చేసరికి 6 నుంచి 8 గంటలు మాత్రమే మనం పండుకుంటాం అన్నది. ఇంకా వృద్ధాప్యం వచ్చింది అనుకోండి 4 నుంచి 6 గంటలు మాత్రమే సంపూర్ణమైన నిద్ర. ఏంటండి ఈ వయసులో ఎవరు పండుకోవాలి, ఎవరు మేలుకోవాలి మీరు చెప్పండి. ఏలి వృద్ధుడయ్యాడు. ఏంటండి దృష్టి మాంద్యమైంది, కనబడడం లేదు. ఏంటంటే ఈ వయసులో ఎంతకాలం పండుకోవాలి? ఎంత పండుకోవాలి? మహా అంటే ఒక 6 గంటలు లేదంటే 8 గంటలు పండుకోవాలి. ఈ బాలుడు ఎన్ని గంటలు పండుకోవాలండి? ఇప్పుడు 12 గంటలు పండుకోవాలి కనీసం. లేదంటే 10 గంటలు అనుకోండి, లేదంటే 8 గంటలు అనుకోండి. కానీ ఈ 8 గంటలు కూడా ఇప్పుడు దేన్ని కనిపెట్టుకుంటూ ఉండాలి? దీపాన్ని కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎక్కడ ఆరిపోతుందో ఏమైనా చూసుకుంటూ ఉండాలి. అంటే ఎవరి పని ఎవరు చేస్తున్నారండి ఇక్కడ? ఏంటంటే ఏలి పని సమయలు చేస్తున్నాడు, సమయలు పని ఏలి చేస్తున్నాడు. ఏలి పండుకోవాల్సిన స్థలములో సమయలు పండుకున్నాడు, సమయలు పండుకోవాల్సిన స్థలములో ఏలి పండుకున్నాడు మన దేవుని పిల్లలు. ఇంకొక మాట చెప్పమంటారా? ఏంటండి యాజకుడైన ఏలి అన్నప్పుడు అక్కడ సమయలు ఉండాలా, ఏలి కుమారులు ఉండాలా? నెక్స్ట్ ఎవరు ఉండాలి? ఏలి కుమారులు ఉండాలండి. యాజకత్వము చేయడానికి తన కుమారులను నియమించుకోవాలి. నెక్స్ట్ వృద్ధాప్యం వచ్చిందంటే నెక్స్ట్ అక్కడ నిలబడవలసింది ఎవరు? తన కొడుకు అక్కడ నిలబడాలి, తన తండ్రికి సహాయంగా ఉండాలి కదా. ఆయన చేయవలసిన చోటున ఎవరు వచ్చారు? ఇక్కడ సమయలు వచ్చారు. ఏంటండి అంటే దేవుడికి ఎలా ప్రతిష్ఠించిందో తన కుమారుణ్ణి, తన కుమారుడు ఎలా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాడు చూడండి, ఎలా ఉంటున్నాడు చూడండి. ఒకప్పుడు పరిస్థితులు ఎలా ఉండేటి అంటే ఈ సెక్యూరిటీ డ్యూటీ చేసేవాళ్ళు ఈ నైట్ డ్యూటీ చేసేటప్పుడు ఎలా ఉండేది అంటే రాత్రికి పోయి డ్యూటీలు ఎక్కారంటే ఒక 12 గంటల వరకు మేలుకొని ఉండేవారు. 12 గంటల నుంచి 4 గంటల వరకు పండుకునేవారు. తర్వాత మళ్ళీ 4 గంటల నుంచి మళ్ళీ డ్యూటీ చేసేవాళ్ళు. అలాగే కొన్ని ప్రొఫెషనల్స్ ఉంటాయి. డాక్టర్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, లేకుంటే మరి ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వీళ్ళకి కూడా ఇలాంటి మినహాయింపులు ఉండేవి. మీరు 12 గంటల వరకు డ్యూటీ చేసి తర్వాత 4 గంటల వరకు పండుకొని మళ్ళీ డ్యూటీ చేయొచ్చు. కానీ ఆధునికమైన యుగంలో వచ్చిన తర్వాత ఏంటండి సెక్యూరిటీ పెట్టినా ఇప్పుడు సెక్యూరిటీకి కనిపెట్టడానికి ఏం పెట్టారు? సీసీ కెమెరాలు పెట్టారు. ఏంటండి ఎవరిని కాచుతున్నారు? ఇప్పుడు ఎవరు అండర్లో ఉన్నారు? మనము కాచడానికి ఒక మనిషిని పెడితే ఆ మనిషిని చూడడానికి మళ్ళీ ఇంకో సీసీ కెమెరా కదా. వీళ్ళే చూడడానికి సరిపోతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా అయిపోయాయి? పండుకునేటోడు కూడా ఇట్లా అంటే లేచి చూడాలి సీసీ కెమెరా కదా. అలాంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు దేవుని పిల్లలారా. కానీ ఇక్కడ సమయల పరిస్థితి ఏందో తెలుసా? ఎవరో మనిషి భయం కాదు దేవుని పిల్లలారా. దేవుని సన్నిధానంలో పెరుగుతున్న కొలది ఆయనకున్న జ్ఞానం ఏందో తెలుసా? ఈ దీపము
మందసములో ఉన్న ఈ దీపము ఆరిపోకూడదు. ఇది నా బాధ్యత, ఇది నా బాధ్యత. దీని విషయంలో నేను ఎంత కనిపెట్టుకుని ఉండాలో తెలుసా? ఎంతసేపటికి లేవాలండి? కొద్ది సేపటికి లేసి చూస్తూ ఉండాలి. ఇక్కడ దీపం మారిపోతుందో, ఇక్కడ దీపం మారిపోతుందో. మందసంలో ఉన్న దీపమును కనిపెట్టుకుంటూ ఉంటూ ఏం చేస్తుంటున్నాడు అంటే దేవుని పిల్లలారా, ఏంటంటే ఆ కనిపెట్టుకొని ఉన్న సమీల్ గారి గురించి ఆలోచించండి. బాల్యములో నుండి ఎలాంటి పనిలో ఉన్నాడు? దేవుని మందిరంలో ప్రతిష్ఠింపడము ఏదో మాట వరుసకే కాదు పడిన దేవుని పిల్లలారా, మాట వరుసకే కాదు. తను ఏం చేస్తున్నాడంటే అది కనిపెట్టుకొని ఉంటున్నాడు. అంటే ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు చూడండి ఆ చిన్న బాల్యంలోనే. సరేనండి, మందిరాల్లో వదిలిపెట్టారు. ఏంటండి, అప్పుడప్పుడు తల్లిదండ్రులు ఆ సమీలు చూడడానికి కాదు మన దేవుని పిల్లలారా, ఆ దేవుని సన్నిధానంలో దేవుని మొరపెట్టడానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు హన్నా ఇంకా ఎల్కానా. వచ్చినప్పుడల్లా వాళ్ళు వచ్చేది తన కుమారుడు ఎలా ఉన్నాడో చూడడానికి కాదు, దేవుని సన్నిధానంలో మొరపెట్టడానికి వచ్చినప్పుడల్లా తన కుమారుడిని చూస్తున్నారు. చూసినప్పుడు ఎలాంటి ఆలోచన ఉండాలండి? అరే సెలవులు వచ్చారా, 2 రోజులు ఇంటికి పదరా? లేదు, మన పిల్లలను హాస్టల్లో వేసామనుకోండి, ఎదురు చూస్తూ ఉంటాం మనం. ఏంటిది, దసరా సెలవులు ఎప్పుడు వస్తాయి, సంక్రాంతి సెలవులు ఎప్పుడు ఇస్తారు కదా, సమ్మర్ హాలిడేస్ వస్తే ఎప్పుడు వస్తాయి, ఎదురు చూస్తూ ఉంటాం మన దేవుని పిల్లలారా. ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చిందంటే కారణం దొరికితే చాలు, వెంటనే మన పిల్లలకు ఇంటికి పట్టుకొస్తాం పడిన దేవుని పిల్లలు. కానీ వీళ్ళ పరిస్థితి ఎలా కాకుండా దేవుని పిల్లలు మేము ప్రతిష్ఠించాము అంటే అంతే. ఇంకా ఏదో మేము దేవుని సన్నిధానంలో మొరపెట్టడానికి పోయినప్పుడు వాళ్ళకి ఆయన చూడడమే తప్ప ఏదో మా పిల్లవాడు అని ఇంటికి తీసుకొని వచ్చే ఆలోచన కూడా తల్లిదండ్రులకు రావడం లేదండి. ఏంటండి, మనమే మన పిల్లలకు హాస్టల్లో ఉన్నప్పుడు చూడడానికి పోయినప్పుడు ఏం పట్టుకుపోతామండి? ఏం తీసుకెళ్తాము? ఏంటండి, పండ్లు, ఫలాలు, వాళ్ళు ఇష్టపడే బిస్కెట్స్ కదా, లేదంటే వాళ్ళు ఇష్టపడే ఏదైనా ఆహారం ఉందంటే అది వండుకొని తీసుకొని వెళ్తాం. మనము ఎంత ప్రేమతో వండుకొని తీసుకెళ్తామో మన పిల్లలు కూడా మన గురించి కాచుకొని కూర్చుంటారు. సెకండ్ సాటర్డే రేపు మా మమ్మీ ఏం తీసుకొస్తుంది? బిర్యానీ తీసుకొస్తుంది మా మమ్మీ చేతితో వండి. నాకు కీమా అంటే చాలా ఇష్టం, కీమా తీసుకొస్తుంది. ఆ హాస్టల్స్, గవర్నమెంట్ హాస్టల్లో చదివే పిల్లల గురించి చూడండి. సెకండ్ సాటర్డే వచ్చింది అంటే సంబరం ఇక పిల్లలకైనా తల్లిదండ్రులకైనా. ఎందుకు? నెలలో ఒక్కసారి మాత్రమే చూసే అవకాశం వాళ్ళకి, అది కూడా ఎంతసేపు? కొద్దిసేపు మాత్రమే. ఆ కొద్దిసేపట్లో ఏం చేయాలి? చూడాలి, మాట్లాడాలి, భోజనం కూడా పెట్టాలి. ఇవన్నీ జరిగిపోవాలి పడ దేవుని పిల్లలారా. అంతేకాకుండా ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ ఉన్నాయనుకోండి, ఏం చేస్తూ ఉంటాము? కొత్త బట్టలు తీసుకుని వెళ్తాం పడ దేవుని పిల్లలారా. మన పిల్లల గురించి పాస్ అయ్యాను మమ్మీ, నేను పాస్ అయ్యాను మమ్మీ, డాడీ నేను పాస్ అయ్యాను, నాకు సైకిల్ కావాలని సైకిల్ కొనియాల్సిందే. లేదు మమ్మీ నాకు ఇది ఫోన్ కావాలి అంటే ఫోన్ కూడా కొనియాల్సిందే పడిన దేవుని పిల్లల. ఇది వస్తువు కావాలనగానే కొనియడమే పడ దేవుని పిల్లల. వాడు కూడా ఎలా డిమాండ్తో అడుగుతాడో తెలుసా? నువ్వేమన్నావు, నాకు పాస్ అయితే ఇది కొనిస్తానన్నావు కదా, కొనిస్తావా? లేదురా పరిస్థితులు బాగలేవురా, నీ చదువులకి డబ్బులు అయిపోయాయి అంటే, లేవు నాకు కావాలి అంటే కావాలి. అప్పుడు ఏం చేస్తాము? అప్పు చేసైనా మన పిల్లలకు కొనిస్తాం పడ దేవుని పిల్లల. ఏంటండి, హన్నా ఎల్కానా తన కుమారుణ్ణి చూడడానికి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తున్నారో తెలుసా అప్పుడు దేవుని పిల్లలారా? ఏదో స్మార్ట్ ఫోన్ తీసుకెళ్ళట్లేదు, ఒంటి మీద వేసుకోవడానికి ఒక మంచి బట్టలను తీసుకొని వెళ్ళట్లేదు, తన కడుపు తిండికి ఏం తింటున్నాడో లేదో తెలుసుకొని ఏదో మంచి ఆహారం వండుకొని తీసుకొని వెళ్ళడం లేదు. తన కుమారునికి ఏం తీసుకెళ్తున్నారో 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. బాలుడైన సమూయేలు నారాతో వేయబడిన ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దానిని తెచ్చి వానికి ఇచ్చుటూ వచ్చాను. ఏం తీసుకెళ్తుందండి తల్లి? ఐఫోనా? స్మార్ట్ ఫోన్ తీసుకెళ్ళిందా? ఏంటండి, బిర్యానీ వండుకొని పోయిందా? ఏం తీసుకెళ్ళిందండి? అంగి. అది ఏ అంగి? చెయ్యితో కుట్టబడిన అంగి. అది దేనికో తెలుసా? ఆయన ఏ పనిలో ఉన్నాడు? యాజకత్వం చేస్తున్నాడు. ఏలీతో సమానంగా యాజకత్వం చేస్తున్నాడు పన్న దేవుని పిల్లలారా. అలాంటి వానికి ఏం తీసుకొని వెళ్తుంది? బలులు అర్పించే దగ్గర ఈ నార బట్టలు వేసుకుని అంగినికి తీసుకొని వెళ్తుంది పండు దేవుని పిల్లల. అంటే వెళ్ళినప్పుడల్లా తన కుమారుడైన సమీల్ని అడగట్లేదు పండు దేవుని పిల్లల. ఏం తింటావు నాన్న అని అడగట్లేదు, బాగున్నావా అని అడగట్లేదు, ఏం పెట్టారని అడగట్లేదు, నువ్వు ఎలా ఉంటున్నావు అని అడగట్లేదు, నేను ఎలా చూసుకుంటున్నానని అడగట్లేదు, నువ్వు ఏం వేసుకుంటున్నావు అని అడగట్లేదు. నా కుమారుడు దేవుని సన్నిధానంలో ఉన్నాడు చూడండి. దానికంటే గొప్ప సంతోషమును, గొప్ప భాగ్యము నాకు, నా కుటుంబానికి లేదనుకుంటున్నాను. చూసారా?
ఆయన ప్రవర్తన ఎంత ఉన్నతంగా ఉందో తెలుసా? ఏంటంటే ఎవరో చెబితే చేసేవాడు కాదు సమూయేలు. ఎవరో చెబితే చేసేవాడు కాదు, కనిపెట్టుకొని ఉన్నాడు. దేవుని పని గురించి కనిపెట్టుకొని ఉన్నాడు, నేర్చుకున్నాడు. ఏలి ఏం చేస్తున్నాడు? ఉన్న చిన్ననాటి నుంచి నేర్చుకుంటున్నాడు. పండు దేవుని పిల్లలారా, ఏదో బ్యాట్ బాల్ పట్టుకొని ఆడుకోవాలనే ఆలోచన లేదు, ఏదో చేతిలో ఫోన్ పట్టుకొని కూర్చోవాలనే ఆలోచన లేదు. ఏ ఆలోచనతో ఉన్నాడు? దేవుని సన్నిధానంలో కనిపెట్టుకొని ఉన్నాడు. పండు దేవుని పిల్లలారా, 3వ అధ్యాయం కింది వచనం చదవండి ఒకసారి. 2వ వచనం నుంచి, ఆ దినములు యెహోవా వాక్కు ప్రత్యక్ష బౌట అరుదు అంటే అర్థం ఏంటి? దేవుడు మాట్లాడడం చాలా అరుదు. దేవుడు మాట్లాడాలంటే ప్రత్యేకమైన దినమైన ఉండాలి, ప్రత్యేకమైన సమయమైన ఉండాలి. అయితేనే దేవుడు మాట్లాడతాడు. ఊరికే మాట్లాడేవాడు దేవుడు కాదు. ఆ సమయంలో దేవుని దృష్టి ఎవరి మీద పడిందో తెలుసా? సమూయేలు మీద పడింది. దేవుని పిల్లలు కింద చదవండి. ఆ కాలము ఏలి కన్నులు మంద దృష్టి గలవారినందున అతడు చూడలేక తన స్థలమందే పండుకొని ఉండెను. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసములో యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేను ఉన్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చిదా. నేను ఎవరికి పిలిచారండి ఇక్కడ? దేవుడు సమూయేలు పిలిచాడు. కానీ సమూయేలు ఏం చేస్తున్నాడండి? ఏలీ దగ్గరికి వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నాడు? పండుకునే దగ్గర ఏంటి అనడం లేదు. అక్కడ ఉన్న ఏలి ఏం చేస్తున్నాడు? నిద్రలో ఉన్నవాడు లేచి ఏలి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడండి? చిత్తమండి నేను ఉన్నాను అని మాట చెప్తున్నాడు. అంటే ఎంత విధేయతనండి! ఏలి ఏమైనా తండ్రియా సమూయేలుకి? ఏమైనా బంధువా? తాతనా ముత్తాతనా? ఎవడండి? ఒక యాజకుడు. వయసులో ఉన్న తల్లిదండ్రుల మాట వినలేని పిల్లలే లోకంలో ఉన్నారు. ముసలివాని మాటలు ఎవరన్నా వింటారా? ముసలడపో నస పెడతావు, ఊరికి ఉరుతావు. అలాంటిది నిద్రలో ఉన్న సమూయేలు లేచి ఏలి దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతున్నాడు? చిత్తము నేను ఉన్నాను అంటున్నాడు. రాత్రి సమయంలో అర్ధరాత్రి లేచి. అలా ఎన్నిసార్లు జరిగిందంటే ఆ కింద వచనాలు మీరు చదువుకుంటా వెళ్తే దేవుని స్వరము 3 సార్లు వినపడింది. ఆ 3 సార్లు కూడా ఏంటంటే పదే సమూయేలు ఏలి దగ్గరకు పోయి ఏమడుగుతున్నాడంటే చిత్తము నేనున్నాననే విషయాన్ని అడుగుతున్నాడు. దేవుని పిల్లలారా, విసుకోవడం లేదు. ఏంది ఆటాడుతున్నావా నాతో? పిలిచినావు మరి పిలవలేనట్టుగా నటిస్తున్నావని ఆ మాట అన్నాడా? ఒక్కసారి పిలవగానే కాదన్నాడు అనుకున్నాడు. రెండవసారి ఉన్న చోటు నుంచే ఆయనకు సమాధానం ఇవ్వచ్చు కదా. సమూయేలు ఏలికి ఇవ్వలేదు. ఏం చేశాడు? లేచి వెళ్ళాడు ఆయన దగ్గరికి. మళ్ళీ అడిగాడు. అడగంగానే నేను పిలవలేదయ్యా, నువ్వు వెళ్ళి పండుకోమనగానే మళ్ళీ వెళ్ళి పండుకున్నాడు. 3వసారి మళ్ళీ దేవుని స్వరం వినపడింది. మళ్ళీ లేచాడు. లేచి మళ్ళీ వెళ్ళి ఏం చేశాడు? మళ్ళీ అడిగాడు. అడిగేసరికి అప్పటికి ఏలికి అర్థమైపోయింది. ఏంటిది? ఇది మాట్లాడేది నేను కాదు, కానీ మాట్లాడేది దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ కిందికి వెళ్ళేసరికి ఏలి ఏం చెప్తున్నాడు చదవండి అన్నమాట. 10వ వచనం. ఆ రీతిగా సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇవ్వమని నేను పై వచనంలో చెప్పిన మాట కూడా చదవండి ఒకసారి. 9వ వచనంలో, నీవు పోయి పండుకొనుము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడని ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా. ఎవరు? ఏలి కదనండి. ఆ మాట చెప్పంగానే సమూయేలు దగ్గరికి వెళ్ళి మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై చెప్పగానే ఏంటండి 10వ వచనం చదువుకుంటున్నాం. ఆ మాట ఏంటిది? సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని అనేను. ఆ కాలంలో దేవుడు మాట్లాడడం అరుదుగా ఉన్న సమయంలో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఏంటంటే వయసు వచ్చిన వాడితో కాదు, బాలుడైన సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అంటే ఆయన పెంపకం ఎలా జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటే దేవుడు మాట్లాడాలి మన సమూయేలుతో. మాట్లాడడానికి అక్కడ ఏలి లేడా? యాజకుడు ఉన్నాడు కదా, యాజక ధర్మంను జరిపిస్తున్నాడు కదా. కానీ దేవుడు అక్కడ ఏలితో కాకుండా దేవుడు సమూయేలుతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఆయనలో ఉన్న విధేయత చూడండి ఎంత గొప్పదై ఉన్నదో. చిన్న వయసులోనే తల్లికి వచ్చిన ఆలోచన చాలా గొప్పది. దేవుడి పిల్లలారా, చిన్ననాటి నుంచి పిల్లలను పెంచడం విషయంలో, వాళ్ళకు పోషించే విషయంలో మనం ఏ జాగ్రత్త కలిగి ఉంటున్నామో, వాళ్ళకి ఎక్కడ పెంచుతున్నామో ఈ ఆలోచన మనకు ఖచ్చితంగా ఉండాలి. పడిన దేవుని పిల్లలారా, ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎందుకంటే ఇప్పుడు దేవుని పిల్లలారా చిన్ననాటి సమయంలో వారికి నేర్పించలేదనుకోండి, పెద్దవారైన తర్వాత ఏంటంటే ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయండి? పిలువగానే సమూయేలు లేచి వెళ్ళాడు. అంటే ఈనాటి కాలంలో ఉన్న తల్లిదండ్రులు పిలిస్తే తల్లిదండ్రుల మీద దగ్గరికి వెళ్ళి ఏంటి అమ్మ, ఏంటి నాన్న పలకరించే స్థితి ఏమైనా ఉందా? ఏం చేయాలి ఇప్పుడు? మనం ఇక్కడ నుంచి పిలిస్తే వాడు అక్కడ నుంచి సమాధానం ఇస్తాడు. మనకి ఇక్కడ నుంచి పిలిస్తే
అక్కడ నుండి సమాధానం వస్తుంది వాళ్ళకి, ఏంటిది అని. అంటే ఇప్పుడు అర్థం ఏంటో తెలుసా, ఆడు మన దగ్గరికి రాడు, ఆ కూతురు మన దగ్గరికి రాదు, మనమే ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలి. ఏమని అడగాలి? మనకి ఏం పని ఉందో అప్పుడు అడగాలి. అడగంగానే పని చేయడం కాదు, ఉల్టా మనకి సలహాలు ఇస్తారు వాళ్ళు, ఏదో మనకంటే వయసులో పెద్దగా ఉన్నట్టు కదా. ఏంటంటే ఇలాంటి పరిస్థితులు లేవా సమాజంలో? ఒకసారి ఆలోచించండి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు ఆజ్ఞలో మొదటిది అని దేవుడు చెప్పి ఉన్నాడంటే ఏంటండి, ఆజ్ఞ అని చెప్పి ఉన్నాడు అప్పుడు దేవుని పిల్లలు ఖచ్చితంగా పాటించాల్సిందే నువ్వు. దీని విషయంలో ఇంకా మరొకటి ఆప్షన్ నీకు లేదు. నీ తల్లిని సన్మానించడం అంటే ఏంటి? దూరం నుంచి పిలిచి చెప్పడమా? సమాధానం ఇవ్వడమా? నువ్వు చెప్పిన మాటకు ఎదురు తిరిగి మాట్లాడడమా? సరే ఆలోచించండి. ఏంటండి ఆ విధేయత మన పిల్లలలో ఉందా? మన పిల్లలలో ఏమైనా కనబడుతుందా? మనం చెప్పంగానే పిలవంగానే లేచి ఉరికొచ్చే పరిస్థితి మన పిల్లలలో ఉందా? అది ఉండంతే ఇప్పుడు దేవుని పిల్లలారా. నిజంగా మన పిల్లలు దేవుని సన్నిధానంలో ఒలీవ మొక్కల వలె పెరుగుతున్నారు. దేవుని పిల్లలు నీకు లోబడుతున్నారంటే, ఒక తల్లికి తండ్రికి పిల్లలు లోబడుతున్నారంటే దీనికంటే గొప్ప భాగ్యం నీకు మరొకటి లేదు. మన పిల్లలు ఎలాంటి వారో ఎక్కడికో వెళ్ళి ఏదో మనం టెస్ట్ పరీక్షించుకోవాల్సిన అవసరం లేదు. మన పిలుపుకు వాళ్ళు ఎంత లోబడుతున్నారో చెప్పంగానే వాళ్ళు ఎంత తొందరగా దానికి రియాక్ట్ అవుతున్నారు. ఎలా రియాక్ట్ అవుతున్నారే దానికి సూచన పడిన దేవుని పిల్లలు కదా. వీళ్ళు పెంచుతున్న విధానం చూడండి. అలా అని ఏలికి పిల్లలు లేరా అంటే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది చూడండి. 2వ అధ్యాయము 12వ వచనం నుంచి, ఏలి కుమారులు యెహోవాకు ఎరుగని వారై ఏంటండి ఎలా ఉన్నారంట? దుర్మార్గులు అంటే మాటకు అర్థం ఏంటండి? చెడ్డవాళ్ళని చెప్పలేదు అక్కడ. ఏమన్నాడు? దుర్మార్గులు అంటే మహా చెడ్డవాళ్ళు పడ దేవుని పిల్లల. ఎంత చెడ్డవాళ్ళంటే ఏంటండి, ఇక్కడ దేవుని భయం లేదు, తల్లిదండ్రుల గౌరవం లేదు, ఏది లేదు, సమాజంలో పెద్ద చిన్న గౌరవం లేదు, దేవుని సన్నిధానము లేదు, ఏది లేదు. అలా అని దేవుని సన్నిధానంలో రావడం లేదంటే వస్తున్నారు. ఏ టైంలో వస్తున్నారు? ఆడ బలిలు అర్పించిన తర్వాత, ఆ బలిలు అర్పించిన తర్వాత వండే వంటలు ఉంటాయి చూడండి, ఆ వాసనకే ఏమైపోతున్నారు? అట్రాక్ట్ అనమాట. చూడు, నా కింద మాట చదవండి. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవరైనను బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముళ్ళు గల కొంగి తీసుకొని వచ్చి బొరుసులో గాని, తపాలిలో గాని, గోనెలో గాని, కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కుంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనెను. చీనోముకు వచ్చు ఇశ్రాయేలులందరికీ వీరు ఇలాగున చేయిచు వచ్చెను. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వడ్డించుటకై మాంసం నిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావలనని అని చెప్పుతూ వచ్చెను. ఈ క్షణమందే వారు కొవ్వును గ్రహింతురు. తర్వాత నీ మనసుకు వచ్చిన మట్టుకు తీసుకుని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగూ వద్దు, ఇప్పుడే ఇయ్యవలెనని, లేని ఎడల బలవంతము చేసి తీసుకొందునా నేను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధికి బహు గొప్పదాయను. ఎంత దుర్మార్గులుగా మారిపోయారండి. ఏంటంటే దేవుని సన్నిధానంలో తీసుకొని వచ్చిన బలు పశువులను ఏంటంటే అర్పించిన తర్వాత మొదటి భాగం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి, యాజకునికి ఇవ్వాలి. కానీ వీళ్ళేం చేస్తున్నారు? దేవునికి ఇవ్వడానికంటే ముందే అడిగి తీసుకుంటారు దేవుని పిల్లలు. అంటే ఎంగిలి చేసింది దేవునికి పెట్టాలి. ఎంత దురబుద్ధి అండి ఇది. ఏంటంటే దేవునికి ఇచ్చిన తర్వాత దేవునికి ఇవ్వడానికి ఎంత టైం పడుతుందండి? ఎంత సమయం పడుతుంది ఒకసారి ఆలోచించండి. రోజంతా పడుతుందా? కొన్ని గంటలు పడుతుందా? ఏంటండి కొన్ని నిమిషాలే కదా. ఓపిక పడితే ఏమవుతుందండి? ఏంటంటే వీళ్ళు ఎలా అయిపోయారంటే, వీళ్ళు చెడిపోవడం మాత్రమే కాదు కానీ ఆడొచ్చిన వాళ్ళకి బలవంతము చేసి వాళ్ళ చేత ద్వారా వాళ్ళు బలవంతం చేసి తీసుకొని వాళ్ళను కూడా పాపలుగా మార్చే స్థితిలోకి వెళ్ళిపోయారు కూడా దేవుని పిల్లలారా. వాళ్ళు కూడా అసహ్యపడుతున్నారు, వాళ్ళు కూడా కొద్దిగా ఆయాసపడుతున్నారు. ఇదేంటిది మనం చేసుకొచ్చింది దేవునికి పరిశుద్ధమైనది మేము పెట్టాలని మేము ఆలోచన కలిగి ఉంటే వీళ్ళేంది ఇట్లా తయారయ్యారని. ఇప్పుడు ఎట్లా ఉందంటే వీళ్ళు ఎవరు? ఏలి కుమారులు. ఇక్కడ కక్కలేక మింగలేక వచ్చిన జనాలు కూడా ఏమైపోతున్నారు? ఇబ్బంది పడుతున్నారు కూడా దేవుని పిల్లలారా. యాజకుడు కొడుకు అంటే ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి కదా. సంఘములో సంఘ కాపరి అనగానే పడ దేవుని పిల్లలారా, కాపరి ఒక్కడు మాత్రమే మాదిరి కాదు పడ దేవుని పిల్లలారా. తన కుటుంబము సంఘానికి మాదిరి పడిన దేవుని పిల్లలారా. నీ ప్రవర్తన ఏంది? నువ్వు ఎవరితో ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు ఎలా ఉంటున్నావు?
ఇవన్నీ కూడా సర్వ సమాజం చూస్తూ ఉంటుంది. సర్వ సమాజం అనగానే సంఘం చూస్తూ ఉంటుంది మన దేవుడి పిల్లల. మన దినాన మీకు చెప్పాను చూడండి, ఒక సందర్భం దగ్గరికి వెళ్ళాను నేను మీటింగ్కి. వాళ్ళ సంఘంలో పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళేసరికి మన దేవుని పిల్లలారా ఆయన బోధ చాలా కఠినంగా ఉంటుంది. మన దేవుని పిల్లల ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు, కానీ కొన్ని విషయాలకు వచ్చేసరికి తన నోరు తెరవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఏంటంటే అన్ని సరిగ్గా ఉన్నాయి, కానీ ఆ సంఘంలో వచ్చే యవ్వన పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆ అమ్మాయిలు జీన్స్ పాయింట్లు టీ షర్ట్లు వేసుకొని వస్తున్నారు. ఏం వేసుకొని వస్తున్నారు? జీన్స్ పాయింట్లు టీ షర్ట్లు వేసుకొని వస్తున్నారు సంఘానికి. ఏంటి అయ్యా గారు అన్ని బాగానే ఉన్నాయి, కానీ మరి ఇదేంటి అనగానే లోపం ఎక్కడుంది? కూతురులో ఉంది. ఎందుకంటే కూతురు ఏం వేసుకొస్తుంది? ఎక్కడ మాట్లాడతాడు? ఇక మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా? ఇలాంటి పరిస్థితే. వివాహం చేశాడు, కొడుకు వివాహం చేశాడు, కట్నం తీసుకున్నాడు. ఎంత తీసుకోవాలా దానికంటే అధికంగానే తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇప్పుడు సంఘంలో ఎవరికైనా ఏ పరిస్థితిలోనైనా నువ్వు కట్నము తీసుకోవద్దు అని మాట్లాడేవనే స్థితి ఉందా? మాట్లాడగలడా? మాట్లాడితే ఏం జరుగుతుంది? నువ్వే తీసుకున్నావు, నాకు తీసుకోవద్దని చెప్తున్నావు ఏంటి కదా? ఏలీ కుమారుల పరిస్థితి కూడా ఏంటంటే అక్కడ వచ్చిన ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఏమనుకుంటున్నారంటే నోరు తెప్పి ఏం చెప్పలేమండి, ఎందుకంటే ఎవరి కొడుకు? యాజకుడు కొడుకు కదా, ఏమైనా మాట్లాడితే బాగుంటుందా? కొడుకుకు చెప్తే తండ్రికి చెప్పినట్టే కదా, ఈయనను బాధ పెడితే ఆయనను బాధ పెట్టినట్టే కదా అని వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? తండ్రి చూసుకోవచ్చు కదా, ఇవన్నీ ఈడ వరకు తీసుకొని రావాలా? ఎదుటి వాళ్ళతో చెప్పించుకోవాలా? ఏదండి మన పిల్లల విషయంలో కూడా మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో తెలుసా? దేవుని పిల్లల వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళు ఎలా పెరుగుతున్నారు, దేవుని పని అనగానే మనం ఎలా పెంచుతున్నాము, ఇవన్నీ మనకు ఆలోచనలు ఉండాలి పడిన దేవుని పిల్లలారా. ఏంటంటే ఈ సమయంలాగా 24 గంటలు మన పిల్లలు మన మందిరాలను మన సంఘంలో వదిలేయమంటున్నామా? ఏంటంటే ఆదివారం అనగానే మనకు ఆలస్యమైన పర్వాలేదు, కానీ మన పిల్లలు ఆయన సన్నిధానంలో పరుగున వెళ్ళిపోవాలి పడిన దేవుని పిల్లలారా కదా. ఆయన పనిలో మనం ఉండాలి పడిన దేవుని పిల్లలారా. ఏంటంటే బాల్యం నుండే చిన్న వయసులోనే పసికందుగా ఉన్నప్పుడే పాలు మానేసిన వెంటనే దేవుని సన్నిధానంలో వెళ్ళి దీపము ఎక్కడ ఆరిపోతుంది అని కనిపెట్టుకుతున్నాడు. అంటే ఏంటండి ఆయన డెడికేషన్ చూడండి, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. దేవుని సన్నిధానంలో ఉన్నవాడు ఇటు పాడైపోయాడు, ఒకటి చూపించండి, నాకు ఒక్కరిని చూపించండి. కానీ లోకములో ఒక కాలు, సంఘములో ఒక కాలు ఉండినవారు ఏంటండి ఎవరికి అవమానమో తెలుసా? ఏదైనా తేడా వచ్చిందంటే ఎవరికి అవమానము? ఎవరికండి? వీళ్ళు ఎవరండి అంటే క్రైస్తవులు. ఏ సంఘానికి వెళ్తారండి? ఫలానా సంఘం అండి. సంఘ కాపరి ఎవరండి? ఆయన పేరేంటి? ఇదా ఏంటంటే మన గురించి ఎవరు మాట్లాడుకోవాలా, ఎవరు మాట్లాడినా ఒక గొప్పగానే మాట్లాడుకోవాలి దేవుని పిల్లల. మన మాట ద్వారైనా, ప్రవర్తన ద్వారైనా, చూపు ద్వారైనా, మన క్రియల ద్వారానైనా, అది ఏ ద్వారానైనా దేవుని పిల్లలారా అది దేవుని నామానికి అవమానకరంగా ఉండకూడదు దేవుని పిల్లలారా. అదే మాట చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఏలీ వచ్చేసి ఏమంటున్నాడు? 25వ వచనం చూడండి, 2వ అధ్యాయం 25వ వచనం ఏమంటున్నాడు చూడండి. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శన చేయును గాని ఎవడైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడును విజ్ఞాపన చెయ్యును అనెను. అయితే యెహోవా వానిని చంపదలిసి ఉండెను గనక వారు తన తండ్రి యొక్క మొరను వినకపోయిరి. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఏంటంటే ఏం తెలియలేని వాడు ఇంకొకటి ముక్కడి దగ్గర మోసపోతున్నాడు, మోసం చేస్తున్నాడు, ఆయాసకరంగా ఉన్నాడంటే ఓకే, తెలియదు కాబట్టి అలా ఉన్నాడు అనుకోవచ్చు దేవుని పిల్లల. క్రైస్తవ కుటుంబంగా పిలువబడుతూ సంఘములో ఉంటూ ఒక సంఘములో ఉన్న అన్ని విషయాలు తెలిసి ఏంటంటే వాక్యానికి, సంఘానికి విరుద్ధంగా మన పిల్లలు బ్రతుకుతున్నారు అంటే, వాళ్ళు పెరుగుతున్నారంటే, మంచి చేసే వాళ్ళు చెడిపోతున్నారు అంటే ఏంటండి లోకములో ఉన్నవారు సంఘములో రావాల్సింది, సంఘములో ఉన్నవారు లోకములకు వెళ్ళిపోతున్నారు అంటే ఎవరిని మార్చేది? ఆలోచించండి. యవన కాలమున ఇది ఎలా ఉండాలి అంటే పౌలు మాట్లాడుతూ తిమోతితో ఏం చెప్తాడంటే నువ్వు సంఘానికి మాదిరిగా ఉండాలంటాడు. నువ్వు మాదిరిగా ఉండాలంటాడు పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ. యవన కాలంలో నువ్వు సంఘానికి మాదిరిగా కనబడాలంటాడు. మన దేవుని పిల్లల సరి చేయవలసిన వారే లోకంలో కలిసిపోతున్నారంటే ఎలా ఉండాలి అంటే ఇవన్నీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అన్నీ కనిపెట్టు. ఎవరు ఎలా ఉంటున్నారో, ఎవరు ఏం చేస్తున్నారో, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, దుష్ట సాంగత్యము, మంచి నడతను, చెడుపును అన్నాడు కదా, దాన్ని బట్టి నువ్వు నడుచుకో. నువ్వు ఎలా ఉంటున్నావు, నీ ప్రవర్తన ఏంటి, యవన కాలంలో ఉన్నాను ఎలా నడుచుకుంటున్నావు, బాల్యం నుంచి మన పిల్లలను మనం పెంచుతున్నామా, దేవుని కొరకు వాళ్ళకు డెడికేటెడ్గా మనం ఉండేదాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. అసలు ఆలోచించండి. ఏంటంటే బాల్యం నుంచే సరి చేయలేనప్పుడు పెద్దవాడైనా తప్పిపోతాడు పడ దేవుని పిల్లల. ఇక్కడ కూడా మనం చూస్తుంది ఏందో తెలుసా? ఏలీ కుమారుడు మారకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? చిన్ననాటి నుంచి దేవుని మందిరములో ఉన్నాడు కానీ దేవునితో లేరు పడ దేవుని పిల్లల కదా. ఈరోజు సంఘాలు చూడండి, ఏంటంటే ఆదివారము గుడికి
వెళ్ళారా అంటే వెళ్తారు, తల్లిదండ్రులతో వెళ్తారు. గుడిలో ఉన్నారు కానీ దేవుణ్ణిలో లేరు. ఏదో కాలక్షేపం గురించి వెళ్ళడము, కూర్చోవడము, రావడము అలాంటి పరిస్థితుల్లో సంఘంలో కనబడుతుంది తప్ప దేవుని గురించి, దేవుని సంఘంలో వచ్చిన నేను ఈ వారము నేను దేవుని కొరకు ఏమి చేశాను, ఏం చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన మనకి కలుగుతుందా? ఈ వారం నేను రాలేదండి, వచ్చే వారం ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను, ఈ పని నేను చేస్తాను. గ్రూప్లో నేను పెట్టాను, షెడ్యూల్ పెట్టాను, ఏ టైంకి ఏది ప్రారంభించాలి, ఏ టైంకి ఏది చేయాలని పెట్టాను. దేవుని పిల్లలు 10:30 అవుతున్నా నా కుమారుడు ఇంట్లో రెడీ కాలేదు. ఒకటే మాట అన్నాను అతనికి, అరే నువ్వే ముందు ఉండాలి కదరా, నువ్వు చేయలేనప్పుడు నేను ఇతరులకి నేను ఎలా చెప్పగలుగుతాను నేను టైంకి రమ్మని చెప్పి కదా? మనం ఒకరికి మాదిరిగా ఉండాలి తప్ప ఎదుటి వారితో చెప్పించుకునే స్థితి మనకు రాకూడదు. దేవుని పిల్లలారా, చిన్ననాటి నుంచే నీ కుమార్తె కుమారుడు ఉండడం వల్ల ఎలా పెంచుతున్నాం, ఏదో మాట వరుసకే నేను నా కుమార్తె బ్యాప్తిజం తీసుకోండి, నా కుమారుడిని దేవునికి అప్పగించుకున్నాను అని చెప్పేది కాదు. దేవుని పిల్లలారా, మనకి ఎంత ఘనము మనం దేవుళ్ళలో పెట్టగలుగుతున్నాం, ఎంత సమయం వాళ్ళ సంఘంలో పెట్టగలుగుతున్నాము, సంఘ పరిచర్యలో వాళ్ళు ఎలా ఎంత వరకు వాడబడుతున్నారు. మీరు ఏడవాళ్ళు మొరపెట్టాలి సంఘం దగ్గరకు వచ్చి, నా కొడుకుని వాడుకోండి, నా కుమార్తెని వాడుకోండి, ఈ పని చెప్పండి, ఈ పని చెప్పి చేపించుకోండి, నా కుమారుడికి దయచేసి ఇది అప్పగించండి అనే ఆలోచన మనకు రావాలి దేవుని పిల్లల, ఆ ఆలోచన మనకు కలగాలి దేవుని పిల్లలు. మరొక మాట చూడండి, సామెతల గ్రంథము 29వ అధ్యాయము, ఎన్నిసార్లు గర్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనము అగును అని రాయబడిన దేవుని పిల్లల. ఏంటండి, ఏలీతో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడి ఉండొచ్చండి? ఒకసారి ఆలోచించండి. ఎన్నిసార్లు దేవుడు చెప్పి ఉండొచ్చు ఏలీతో చెప్తున్నాడు, ఏలీ మాట్లాడుతున్నాడు, ఏలీ చెప్తున్నా కానీ తన కుమారులు వినలేని స్థితిలో ఉన్నారు దేవుని పిల్లలారా. ఇక్కడ మనం దీనికంటే ముందు ఒక మాట చదువుకున్నాము, బాలుడైన సమూయేలుతో వచ్చి దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడు? 3 సార్లు మాట్లాడాడు. ఎవరి గురించి మాట్లాడాడో తెలుసా? ఎవరి గురించి? ఏలీ కుటుంబాన్ని గురించి మాట్లాడాడు. ఆ మాట చూడండి ఇప్పుడు 3వ అధ్యాయము కింది వచనాల్లో ఉంటుంది చూడండి. 3వ అధ్యాయము 11వ వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులు నేనొక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరూ చెవులు గింగూరు మనను. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పిందును, దాని చెయ్య మొదలుపెట్టి దాన్ని ముగిద్దును. తన కుమారులు తమకు తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తమ ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష ఇచ్చుదునని నేను అతనికి జయించున్నాను. అంటే తెలిసి చేసిందా, తెలియక చేసిందా? ఏంటండి ఇది? అంటే దానికంటే ముందు దేవుడు ఎన్నిసార్లు గర్దించుండొచ్చు, ఎన్నిసార్లు బుద్ధి చెప్పిండొచ్చు, ఎన్నిసార్లు సరి చేసుకోవాలని ఆలోచనలు కలిగించిండొచ్చు. సమయం ఉండగానే సరి చేసుకోవాలి. దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన కొరకు బ్రతికామనుకోండి, ఆయన కావలసిన సమస్తాన్ని సమకూర్చి మన కొరకు జరిపిస్తాడు దేవుని పిల్లలారా. ఈ విషయంలో ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. కానీ దేవుని పిల్లలారా, దేవుని గురించి బ్రతకాలని, దేవుడు మనకు ఇది మేలు చేస్తాడని, ఇలా ఉంటే ఇది మనకు లాభం కలుగుతుందని, ఇన్ని తెగులతో దేవుడు మనల్ని కాపాడుతాడని ఇన్ని ఆధారాలు చూపిస్తూ, ఇన్ని వాక్యముల చేత దేవుడు మనతో మాట్లాడుతూ, ప్రతీది మనకు ప్రవచనముల ద్వారా మనకు వివరిస్తూ, ప్రతీది మన కళ్ళ ముందు పెడుతున్నప్పటికీ కూడా దేవుని పిల్లలారా, దేవుడు వాక్యం అన్నా విశ్వాసం అన్నా ఏదో వినేవారుగానే ఉంటున్నాం తప్ప దాన్ని అనుసరించాలనే ఆలోచన మనకి ఎక్కడదండి. అలా ఉంటే దేవుని పిల్లలారా, ఏంటంటే దేవుడు ఏదో మనకు నష్టం చేయాలనే ఆలోచన దేవుడు ఎప్పుడు కోరుకోవడం దేవుని పిల్లలారా. ఇది గుర్తుపెట్టుకోండి, మన కుటుంబము ఎప్పుడు వర్ధిల్లాలనే ఆలోచన కలిగే ఉంటాడు. మన కాలు మనం నరుక్కొని దేవుని మీద మొరముట్టుకుంటే ఎలా? అసలు ఆలోచించండి. చిన్ననాటి నుంచి పెంచాలి కదా, చిన్ననాటి నుంచి తెలియపరచాలి కదా. దేవుని సన్నిధానంలో ఒక ఒలీవ మొక్క వలె మన పిల్లలను మనం పెంచాలి కదా. ఏంటంటే హన్న పాలు విడిచిన వెంటనే తన కుమారుణ్ణి అప్పగించినట్టుగా మనం అప్పగించాలి కదా. దానికి దేవుడు ఇచ్చిన ప్రతిఫలం ఏందో తెలుసా? సమూయేలు గారికి చూడండి, మాట కూడా చూడండి. సమూయేలు ఇదే 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19వ వచనం, సమూయేలు పెద్దవాడుగాగా యెహోవా అతనికి తోడై ఉండనందున ఏ విషయములో తప్పిపోలేదు. ఎప్పటి వరకు దేవుడు తోడై ఉన్నాడంట? ఏంటంటే బాల్యములో పడిన ప్రయాస ప్రతిఫలం ఎక్కడి వరకు కనబడుతుందండి? పెద్దవాడు అంటే
చనిపోయేంత వరకు, వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. అప్పుడు దేవుని పిల్లలారా, ఏంటంటే దీనికంటే గొప్ప ఆశీర్వాదం మరొకటి ఉందా? సంఘంలో ఉన్న పిల్లలకు నేను సూటిగా అడుగుతున్న ప్రశ్న, సంఘంలో ఉన్న పిల్లలకు సూటిగా అడుగుతున్న ప్రశ్న, మీ తల్లిదండ్రులకు మీరు ఎంతవరకు లోపడుతున్నారు? ఎంతవరకు లోపడుతున్నారు? ఏదో అడగంగానే ఎదురు సమాధానం చెప్పే అలవాటు ఏమైనా ఉందా? తల్లిదండ్రులు అనగానే దాన్ని దాటి వేసే ఆలోచనలు ఏమైనా మీ మనసులో ఏమైనా ఉన్నాయా? ఈరోజు దినానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎవరికి ఎంతమందికి తెలుసా తెలియదో నాకు తెలియదు. ఏంటో తెలుసా? వరల్డ్ పేరెంట్స్ డే. రోజు ఏంటిది? వరల్డ్ పేరెంట్స్ డే. పేరెంట్స్ అంటే ఎవరు? మనను పోషించేవారు. ఒకవేళ ఇప్పటి వరకు ఎవరైనా కానీ మీ తల్లికి తండ్రికి లోబడకుండా తిరుగుబాటు చేసే రకంగా, ఏదైనా ఆయాసకరంగా మీ తల్లిని మీ తండ్రిని బాధ పెట్టే రకంగా ఏదైనా ఉందంటే వారికి ఈరోజు మీరు వాళ్ళకి ఇవ్వవలసిన ఒక గిఫ్ట్ ఒకటి ఉంది. ఏంటో తెలుసా? మీ హార్ట్ఫుల్గా ఒక్కసారి మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, డాడీ లేదంటే మమ్మీ నన్ను క్షమించు, ఇప్పటి వరకు నాకు తెలియక నేను ఇన్ని తప్పులు చేశాను, కానీ వాక్యం ఇది నాకు సెలవిస్తుంది, వాక్యం ఈరోజు నాతో మాట్లాడింది, సూటిగా నాతో మాట్లాడింది, నేను చేసే తప్పులు సరిదిద్దుకునేలాగున దేవుడు నాతో మాట్లాడాడు అని నిజంగా నీకు రియలైజేషన్ ఉంటే, పేరెంట్స్గా ఉన్న వారి దగ్గరికి మీరు వెళ్ళి ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. చాలా ముండి వాళ్ళం మనం. ఎంత చెప్పినా ఎలా ఉంటుంది అంటే, నేనెందుకు అడగాలి, నేనెందుకు చెప్పాలి, నలుగురు ముందు చెప్తే అందరూ ఏమనుకుంటారు, ఇలాగే ఉంటుందా, ఇలాగే మాట్లాడతారా, నా గురించేనా మాట్లాడింది, నా గురించేనా చెప్పింది కదా? ఇదే కదా మన పరిస్థితి. కాబట్టి మీతో దయచేసి చెప్తున్న విషయము, నీ తల్లి నీ తండ్రి నీ గురించి ఎంత ప్రయాసపడ్డారో తెలుసా? చదువుల విషయం మాత్రమే కాదు, నీ పెంపకం విషయంలోనే కాదు, నువ్వు దేవుల్లో ఉండడానికి వాళ్ళు పడుతున్న ప్రయాస చాలా గొప్పది. ఇప్పటి వరకు నువ్వు వింటే చాలా సంతోషము. ఒకవేళ వినకపోతే నీకు చెప్పేది ఒకే మాట, నేను ఒకే ఒక మాట, ఈ రోజు నుంచి అయినా కనీసం మీ తల్లిని నీ తండ్రిను సన్మానించు. అంటే వాళ్ళకి మాటకు లోబడు, పిలవంగానే దగ్గరికి వెళ్ళి పలకరించు, ఒక మాట చెప్పంగానే వినడం నేర్చుకో. వాళ్ళు ఏం చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవడం నేర్చుకో. తిరిగి సమాధానం చెప్పడం కాదు. నువ్వు ఎంత చదువుకున్నా వాళ్ళ వయసు అనుభవం ముందు నువ్వు చాలా చాలా చిన్నవాడిని. అప్పుడప్పుడు మా తల్లి కూడా కొన్ని విషయాలు నాకు ఇబ్బంది పెడతా ఉంటుంది. ఆమె చదువుకోలేదు, అయినప్పటికీ కూడా నేను కొన్ని విషయాలు ఆమెకు లోబడతాను, తప్పదు. ఎందుకంటే కొన్ని విషయాలు వాళ్ళకు అనుభవాన్ని వాళ్ళు బట్టి కొన్ని నేర్చుకున్నారు, వాళ్ళకి తెలుసు. అలాంటప్పుడు మనం లోబడడంలో ఎటువంటి తప్పు లేదు. మన దేవుని పిల్లల తల్లిదండ్రుల దగ్గర మనం లోబడితేనే బయట వారికి మనం గౌరవం, ఇంట్లో సరిగా ఉంటేనే బయట కూడా మనము సరిగా ఉంటాం. ఒక విషయం నాకు అర్థమైంది ఏంటంటే, మనం పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు మనకు సేవ చేస్తారు. మన దేవుని పిల్లలారా, మనం ఇది పోయినా మనకు స్నానం చేయించడానికైనా ఏదైనా చేయించడానికి మనకు చేస్తారు. మన దేవుని పిల్లలారా, ఏంటంటే మనకున్న గొప్ప అదృష్టం ఏంటో తెలుసా? చివరి క్షణములలో మన తల్లిదండ్రుల దగ్గరకు మనం ఉండి వాళ్ళకి సేవ చేసే దానికంటే గొప్ప అదృష్టం మరొకటి మనకు లేదు. మన దేవుని పిల్లలారా, కాబట్టి వాటి విషయంలో మనము బాధ కన్నా మనకు సంతోషం ఎక్కువ ఉండాలి. మనందరం కూడా తలనొచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా కన్న తండ్రి, నీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు నాయనా. నిజమేనైనా సమాజము చూస్తేనైనా ఇంతగా పాడైపోతుంది, కానీ నైనా నీ యందున్న మా కుటుంబాల్లో నాయనా తండ్రి ప్రతి విషయములో నాయనా తండ్రి మీరు మా పట్ల చేస్తున్న మేలులను బట్టి నీ కొనియాడుచున్నాం. లోకంలో ఉన్నవారుగా నాయన